ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దీనస్థితి తీసుకొని ఆయన యందు విశ్వసించిన మనందరికీ ఆయనకున్న ఐశ్వర్యమంతా వాళ్ళకిచ్చి మన దీనస్థితిని ఆయన భరించాడు కనుక దరిద్రతలో ఉన్నాను, దీనస్థితిలో ఉన్నాను అనుకోవద్దు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థించు, దేవుని దగ్గర మొరపెట్టి యేసయ్య కృపను తెలుసుకో. ఆ కృప ఏంటి అంటే కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, యేసు ప్రభు వారి కృప మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి సృష్టికర్త అయి ఉండి కూడా మన దారిద్ర్యాన్ని తొలగించడానికి ఆయన దరిద్ర స్థానాన్ని తీసుకున్నాడట. అందుకే దేవుడైన ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఎందుకు? నువ్వు సిలువలో రక్తం కార్చావు యేసయ్యా అంటే మీ పాపాలు కడగాలని. ప్రభువా, ఎందుకు నీ శరీరం అంతా గాయాలయ్యాయి అంటే మీ రోగములు భరించాలని. ప్రభువా, మీ తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టనిచ్చావు? మీ శాపములు తొలగించాలని. ప్రభువా, మీ చేతులు కాళ్ళల్లో మేకులు ఎందుకు? మీ చేతులు నిర్దోషులుగా పరిశుద్ధులుగా మీ చేతులను మార్చాలని. మీ కాళ్ళల్లో మేకులు ఎందుకు ప్రభువా? మీ నడతలు సరిచేయాలని. అయ్యా, మీ గుండె ఎలా బల్లెంతో చీల్చబడింది. మీ హృదయంలో ఉన్న వ్యర్థమైనటువంటి పాపక్రియలు అన్నీ కూడా తొలగించి మీ హృదయం శుద్ధిపరచి మీ హృదయం శుద్ధి చేయడానికి. హృదయ శుద్ధి లేనివాడు, హృదయ శుద్ధి లేకుండా ఎవడునూ దేవుణ్ణి చూడలేడు. అన్ని మతాలు చెప్తున్నాయి హృదయ శుద్ధి కావాలని. హృదయ శుద్ధి ఇచ్చేది ఎవరు అంటే పాదరసంతో పళ్ళరసంతో కడిగిన మీ హృదయాలను పరిశుద్ధపరచుకోలేవు. కానీ మనిషి యొక్క హృదయం పరిశుద్ధం కావాలంటే పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలి. ఆ రక్తాన్ని యేసయ్య చిందించాడు. నీ కొరకు నా కోసం అన్నవారు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. గొల్లలందరూ పూజింపవచ్చిన మంచి కాపరి, దూతలందరూ స్తుతించవచ్చిన గొప్ప గొప్ప దేవుడు. గొల్లలందరూ పూజింపవచ్చిన మంచి కాపరి, దూతలందరూ స్తుతించవచ్చిన గొప్ప గొప్ప దేవుడు. నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు, తప్పులెంచక ప్రేమ పంచునాథుడు. నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు, తప్పులెంచక ప్రేమ పంచునాథుడు. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.